హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ గురు. తెలుగు భాష సహాయంతో సులభంగా ఇంగ్లీష్ భాషని నేర్చుకుందాం. లెట్స్ బిగిన్. ఈరోజు క్లాస్లో మనం రోజు ఉపయోగించే వాక్యాలు అంటే డైలీ యూజ్డ్ సెంటెన్సెస్ అనే టాపిక్ని గ్రామర్కి సంబంధించిన అడ్జెక్టివ్స్ అనే టాపిక్తో పాటు కలిపి నేర్చుకుందాం. అడ్జెక్టివ్స్ అంటే ఏమిటంటే ఏదైనా నౌన్ని వర్ణిస్తూ దాని యొక్క గుణాన్ని, సంఖ్యని, రంగుని, పరిమాణాన్ని లేదా మొదలగు వాటిని తెలిపే పదాలని మనం అడ్జెక్టివ్స్ అని అంటాం. ఉదాహరణకి నౌన్ అంటే ఒక వ్యక్తి కావచ్చు లేదా ఒక వస్తువు కావచ్చు. అంటే ఒక మనిషి, ఇప్పుడు అర్జున్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అర్జున్ అనే పదం నౌన్. హిమాలయ పర్వతాలు ఉన్నాయి, హిమాలయాలు అనే పదం నౌన్. సో వాటిని వర్ణిస్తూ, ఇప్పుడు హిమాలయ పర్వతాలు చాలా ఎత్తుగా ఉంటాయి అని చెప్పామనుకోండి, అక్కడ ఎత్తుగా అనేది నౌన్. తర్వాత అర్జున్ అనే అబ్బాయి చాలా పొడవుగా ఉంటాడు అన్నామనుకోండి, ఆ పొడవుగా ఉన్నాడు అన్నాను కదా, ఆ పొడవు అనే పదం ఇక్కడ అడ్జెక్టివ్. సో అడ్జెక్టివ్స్ అంటే వాటి యొక్క విశిష్టతను లేదా విశేషాన్ని తెలిపే పదాలు అన్నమాట. నెక్స్ట్, సాధారణంగా వీటిని నౌన్స్కు ముందు వాటిని వర్ణించి వాటికి కొత్త అర్థాన్ని జోడించడానికి ఉపయోగిస్తారు. అంటే ఏమిటి? ఇప్పుడు నౌన్స్ ఉన్నాయి, పొడవుగా ఉన్నాడు, పొట్టిగా ఉంది, అందంగా ఉన్నాడు, అలా చెప్తుంటాం కదా. సో వర్ణిస్తాం కదా, సో అలాంటి పదాలని మనం అడ్జెక్టివ్స్ అంటాం. ఇంకా ఏంటి, మరికొన్ని సందర్భాల్లో వీటిని వాక్యంలోని వర్బ్ తర్వాత కూడా ఉపయోగిస్తుంటారు. వర్బ్ అంటే క్రియ, అంటే ఏదైనా పని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాడడం అనేది వర్బ్, అంటే సింగింగ్ అనేది వర్బ్. చాలా బ్యూటిఫుల్గా పాడతారు, చాలా అందంగా పాడతారని చెప్పారనుకోండి, అదే బ్యూటిఫుల్లీ సింగ్. అక్కడ బ్యూటిఫుల్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుందన్నమాట. నెక్స్ట్, ఇప్పుడు అడ్జెక్టివ్స్ ఎన్ని రకాలో చూద్దాం. అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అంటే ఏంటి? ఇవి నౌన్ యొక్క గుణాన్నైనా రకాన్నైనా తెలుపుతాయి. సో క్వాలిటీకి సంబంధించి కొన్ని రకాల అడ్జెక్టివ్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ అంటే మోతాదు. అంటే ఇవి నౌన్ యొక్క పరిమాణాన్ని తెలుపుతాయి. పరిమాణం అంటే మనకి తెలిసిందే కదా, మోతాదు అనమాట. చాలా ఎక్కువగా ఉండడం లేదా చాలా చిన్నది అంటుంటాం కదా, సో క్వాంటిటీ అన్నమాట. నెక్స్ట్, అడ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్ అంటే సంఖ్యకి సంబంధించిన అడ్జెక్టివ్స్. ఇవి నౌన్ యొక్క సంఖ్యను మరియు అమరికను తెలుపుతాయి. అంటే ఇక్కడ చాలా కార్లు ఉన్నాయి అంటుంటాం కదా, ఇక్కడ చాలా కార్లు ఉన్నాయి, లేదా ఈ క్లాస్ రూమ్లో చాలామంది పిల్లలు ఉన్నారు అంటుంటాం కదా, అవి నెంబర్, సంఖ్యకి సంబంధించినవి అన్నమాట. నెక్స్ట్, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అంటే ఇవి నౌన్ యొక్క ఫలానా అని ఖచ్చితంగా సూచిస్తాయి. అంటే అతను చాలా ఖచ్చితత్వమైన వ్యక్తి లేదా అతను చాలా గంభీరమైన వ్యక్తి అని వర్ణిస్తూ ఉంటాం కదా. సో అతని ఫలానా విషయాన్ని మనం చెప్తున్నాం కాబట్టి వాటిని కూడా మనం అడ్జెక్టివ్స్ కిందకే వస్తాయి. నెక్స్ట్, ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ అంటే ప్రశ్నలకు కూడా కొన్ని సందర్భాలలో మనం అడ్జెక్టివ్స్ రూపంలో చూస్తాం. వాట్, విచ్ మరియు హూజ్ అనే పదాలను నౌన్కి ముందు ప్రశ్నలుగా అడగడానికి ఉపయోగించవచ్చు. సో వీటిని ఇలా ప్రశ్నలు అడగడానికి ఉపయోగించినప్పుడు కొన్ని సందర్భాలలో వాటిని అడ్జెక్టివ్స్గా పరిగణిస్తారు. అవి వాటికి సంబంధించిన వాక్యాలు ఎలా ఉంటాయి అనేది నేను మీకు రాబోయే క్లాసెస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ అంటే ఇవి నౌన్స్ గురించి ఎంతమంది లేక ఎన్ని వస్తువులు ఉన్నాయి అనే విషయాన్ని తెలుపుతాయి. ఉదాహరణకి ఒక పార్కింగ్ లాట్ ఉంది, ఆ పార్కింగ్ లాట్లో దేర్ ఆర్ 100 కార్స్ ఇన్ ది పార్కింగ్ లాట్, అంటే అక్కడ 100 కార్లు ఉన్నాయి. అలాగా మనం దాని యొక్క విశిష్టతను తెలుపుతున్నాం కదా, సో అవి కూడా అడ్జెక్టివ్సే. నెక్స్ట్, పొజెసివ్ అడ్జెక్టివ్స్ అంటే ఇవి కలిగి ఉండుటను గురించి తెలుపుతాయి. అంటే మన దగ్గర ఏదైనా హీ హ్యాజ్ ఏ వెరీ బిగ్ కార్, అతని దగ్గర చాలా పెద్ద కారు ఉంది, సో అతను ఆ కార్ని కలిగి ఉన్నాడు కదా. సో వీటికి సంబంధించి కూడా మంచి ఉదాహరణలతో నేను తర్వాత క్లాస్లో చెప్తాను. ఇది అడ్జెక్టివ్స్ గురించి ఒక ఇంట్రడక్షన్ లాగా ముందుగా ఎన్ని రకాల అడ్జెక్టివ్స్ ఉంటాయో మనం తెలుసుకోవడానికి చెప్తున్నాను. నెక్స్ట్,
ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్స్ అంటే వెరీ అనే పదం మరియు ఓన్ అనే పదాలను ఏవైనా నౌన్స్కి ముందు నొక్కి చెప్పడానికి ఉపయోగిస్తారు. అంటే నొక్కి వక్కానించి చెప్పడం అంటే దాని గురించి మనం ఒత్తి చెప్పడం అంటారు చూసారా. సో అలాంటి పదాలను కూడా మనం వెరీ అండ్ ఓన్ ఉపయోగించి అడ్జెక్టివ్స్ లాగా మనం ఉపయోగిస్తుంటాం. వీటిని కూడా మంచి మంచి ఎగ్జాంపుల్స్తో నేను ఫర్దర్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం తర్వాత రాబోయే క్లాసెస్లో కూడా మొత్తం అడ్జెక్టివ్ టాపిక్ గురించి మొత్తం కవర్ చేస్తాను. సో మనం ఈరోజు క్లాస్లో అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ, ఇప్పుడు దాకా మనం చాలా రకాల అడ్జెక్టివ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఒక్కొక్క అడ్జెక్టివ్ గురించి మనం క్లియర్గా నేర్చుకుందాం. ఇప్పుడు అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అంటే నౌన్ యొక్క గుణాన్ని లేదా రకాన్ని తెలిపే పదాలు, వాటిని అడ్జెక్టివ్స్ ఎలా మనం రోజు ఉపయోగించే వాక్యాల్లో వాడుతామనేది చూద్దాం. అను ఒక మంచి అమ్మాయి. సో మంచి అనేది గుణం తెలుపుతుంది కదా. సో ఇక్కడ గుణం కాబట్టి ఇది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ కిందకి వస్తుంది. అను ఈజ్ ఏ నైస్ గర్ల్. ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయ్యుండి మీరు సబ్జెక్ట్ క్లియర్గా నేర్చుకోవాలి అనుకునేటట్లయితే ఈ అడ్జెక్టివ్స్ నేను చెప్పే క్లాసులన్నీ కూడా క్వాలిటీ క్వాంటిటీ అనేటివి విడివిడిగా నేర్చుకోవడం చాలా మంచిది. లేదా మీరు ఒక నార్మల్ పీపుల్ అయ్యుంటే, స్టూడెంట్స్ కాకుండా పెద్దవాళ్ళు అయ్యుంటే మీరు అంతగా గాబరా పడాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే మనకి అడ్జెక్టివ్స్ అనేది గుణాన్ని, వాటి యొక్క విశిష్టతని తెలిపేదై ఉంటుంది. సో మీరు చాలా పీస్ఫుల్గా ఈ క్లాస్ అయితే వినొచ్చు. కానీ విద్యార్థులు వినేటట్లయితే వాళ్ళు చాలా శ్రద్ధగా ఏ అడ్జెక్టివ్ ఏ కేటగిరీ కిందకి వస్తుంది, అంటే నేను ఇందాక చెప్పిన కేటగిరీస్లో ఏ కేటగిరీ కిందకి వస్తుంది అనేది మీరు నేర్చుకోవడం చాలా మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ఇక్కడ మంచితనం అంటే గుడ్ అని కానీ లేదా నైస్ అనే పదం కానీ మనం ఉపయోగించవచ్చు. సో ఇక్కడ మనకి నైస్ అనేది అడ్జెక్టివ్. నెక్స్ట్, ఇది చాలా శ్రావ్యమైన పాట. శ్రావ్యమైన అంటే వినసొంపైన, వినడానికి ఆనందంగా ఉండే అని అర్థం కదా. సో దీన్ని ఎలా చెప్తాం? ఇట్ ఈజ్ ఏ మెలోడియస్ సాంగ్. ఇట్ ఈజ్ ఏ మెలోడియస్ సాంగ్ అంటే ఈ పాట వినడానికి చాలా ఇంపుగా ఉంది. ఇక్కడ మెలోడియస్ అనేది మనకి అడ్జెక్టివ్ అనమాట. అంటే ఆ పాట యొక్క గుణాన్ని తెలుపుతుంది కదా. అంటే గజిబిజి గందరగోళంగా ఉండే పాటలు ఉంటాయి, దడదడం అనే బీటింగ్ వచ్చే పాటలు ఉంటాయి, మనసుకు ఆహ్లాదంగా అనిపించే పాటలు కూడా ఉంటాయి. సో వాటికి సంబంధించి ఈ పాటకి సంబంధించింది ఇక్కడ ఆహ్లాదకరంగా శ్రావ్యంగా ఉంది కాబట్టి మెలోడియస్ అనే పదం మనకి ఇక్కడ అడ్జెక్టివ్. నెక్స్ట్, డ్రైవర్కి తీవ్రమైన దెబ్బలు తగిలాయి అంటే ది డ్రైవర్ హ్యాడ్ సీరియస్ ఇంజురీస్. ది డ్రైవర్ హ్యాడ్ సీరియస్ ఇంజురీస్ అంటే ఎలాంటి, ఇప్పుడు డ్రైవర్కి దెబ్బలు తగిలాయి అంటే అదొక సామాన్య వాక్యం. అదే డ్రైవర్కి పాపం తీవ్రమైన దెబ్బలు తగిలాయి అంటే సీరియస్ ఇంజురీస్, ఇంకా ఎక్కువగా వర్ణించి చెప్పారన్నమాట. కాబట్టి ఇక్కడ సీరియస్ అనేది అడ్జెక్టివ్. నెక్స్ట్, కుక్కలు విశ్వాసమైన జంతువులు అంటే ఇక్కడ వాటి గుణం కదా. విశ్వాసం అనేది ఒక గుణం, అది మనుషులకైనా లేదా జీవించే ఏ ప్రాణికైనా సరే విశ్వాసం అనేది గుణాన్ని సూచిస్తుంది. కాబట్టి ది డాగ్స్ ఆర్ ఫెయిత్ఫుల్ యానిమల్స్. ది డాగ్స్ ఆర్ ఫెయిత్ఫుల్ యానిమల్స్. ఇక్కడ ఫెయిత్ఫుల్ అంటే విశ్వాసపాత్రమైన, కట్టుబడి ఉండేటట్లు ఉండే జంతువులు. ఫెయిత్ఫుల్ అంటే విశ్వాసపాత్రమైన అనేసి అర్థం. కాబట్టి ఇక్కడ ఫెయిత్ఫుల్ అనేది అడ్జెక్టివ్. నెక్స్ట్, దీన్ని ఎవరు వండారు? ఇది చాలా రుచికరంగా ఉంది. చూసారా, రుచికరంగా ఉంది అని సామాన్యంగా చెప్పడం కంటే ఇక్కడ చాలా రుచికరంగా ఉంది అని దాని గుణాన్ని ఇంకాస్త పొగిడారన్నమాట. హూ కుక్డ్ దిస్? It is very delicious. Who cooked this? It is very delicious. ఇక్కడ డెలీషియస్ అంటే బాగా రుచికరంగా ఉన్న తినుబండారాలకి మనం డెలీషియస్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. అంతేకాక ఇక్కడ వెరీ డెలీషియస్ అంటే చాలా రుచికరంగా ఉంది అన్నారు. కాబట్టి దాని గుణాన్ని మరింత రెట్టింపు చేసి చెప్పారు కాబట్టి ఇక్కడ వెరీ అనే పదం మనకి అడ్జెక్టివ్. నెక్స్ట్, ఈ పండిన మామిడి పండ్లను తీసుకో. సో మామిడి పండ్లు అన్నాక మనకి
పచ్చిగా, దోరగా, పండ్లుగా రకరకాలుగా ఉంటాయి కదా, మనకు తెలిసిందే కదా. కాబట్టి మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు బాగా మంచి పండిన మామిడి పండ్లు ఇస్తామన్నమాట. కాబట్టి ఈ వాక్యాన్ని టేక్ దీస్ రైప్ మ్యాంగోస్, ఇక్కడ టేక్ దీస్ మ్యాంగోస్ అంటే సరిపోవచ్చు, అంటే ఈ మామిడి పండ్లను తీసుకో అంటే సరిపోతుంది. కానీ అవి పచ్చిగా ఉండుండొచ్చు లేదా పండుగ కూడా ఉండుండొచ్చు. కానీ ఇక్కడ నొక్కి వక్కానించి రైప్ మ్యాంగోస్ అని ఆ మ్యాంగోస్ యొక్క గుణాన్ని తెలిపారు. అంటే పండిన మామిడి పండు అని దాని గుణం గురించి చెప్పారు. కాబట్టి ఇక్కడ రైప్ అనేది అడ్జెక్టివ్. నెక్స్ట్, నేను ఒక బెనారస్ పట్టు చీర కొనాలనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు గమనించారా, పట్టు చీర కొనాలనుకుంటున్నాను అనేది ఒక సాధారణమైన వాక్యం. అందులో కూడా స్పెషల్గా బెనారస్ అనే ఒక రకమైన పట్టు చీర కొనాలనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ బెనారస్ అనేది మనకి ఐ వాంట్ టు బై ఏ బెనారస్ సిల్క్ శారీ. ఇక్కడ బెనారస్ అనే పదం మనకి అడ్జెక్టివ్గా ఉంటుంది. ఎందుకని? ఆ పట్టు చీర యొక్క గొప్పతనాన్ని మనం చెప్పడానికి బెనారస్ అనే పట్టు చీరతో మనం చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ బెనారస్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్, పరీక్షలకు ముందు నీకు కంగారుగా ఉంటుందా? పరీక్షలకు ముందు నీకు కంగారుగా ఉంటుందా? డూ యూ ఫీల్ నర్వస్ బిఫోర్ ది ఎగ్జామ్స్? అంటే ఇక్కడ నర్వస్ అంటే కంగారు పడడం. ఇక్కడ పరీక్షల గురించి కంగారు పడుతున్నారు కాబట్టి మనకి ఇక్కడ నర్వస్ అనేది అడ్జెక్టివ్. నెక్స్ట్, అతను చాలా నిజాయితీ గల వ్యక్తి. అంటే హీ ఈజ్ వెరీ హానెస్ట్ మ్యాన్. సో ఆ వ్యక్తి యొక్క గుణం నిజాయితీ గలం అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఆ నిజాయితీ అనే దాన్ని మనం ఇక్కడ అడ్జెక్టివ్ అని అంటాం. నెక్స్ట్, ఆమె తెలివైన అమ్మాయి. షీ ఈజ్ ఏ క్లవర్ గర్ల్. క్లవర్ అంటే తెలివితేటలు కలిగి ఉండడాన్ని మనం క్లవర్ అని అంటాం. సో ఆ అమ్మాయి యొక్క తెలివితేటలు అనే గుణాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం కాబట్టి క్లవర్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్. నెక్స్ట్, ఎంత అందమైన పక్షి. సో ఆ పక్షిని చూసి మనం ఆశ్చర్యపోతున్నాం. ఆ పక్షి యొక్క అందానికి ఆశ్చర్యపోయి ఈ వాక్యం చెప్తున్నాం. వాట్ ఏ బ్యూటిఫుల్ బర్డ్. అదే ఒక అందమైన పాప, చిన్న పాప అనుకోండి. వాట్ ఏ బ్యూటిఫుల్ బేబీ అంటాం కదా. సో అలా అన్నమాట. సో ఇక్కడేంటి, ఈ పక్షి చాలా అందంగా ఉంది అని చెప్పేసి తన అందం అనే గుణం గురించి చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్. నెక్స్ట్, పసిపిల్లలకు చాలా సున్నితమైన చర్మం ఉంటుంది. బేబీస్ హ్యావ్ వెరీ డెలికేట్ స్కిన్. చూసారా, ఇక్కడ పిల్లలకి చాలా సున్నితమైన స్కిన్ ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ డెలికేట్ అంటే ఆ స్కిన్ యొక్క గుణాన్ని గురించి చెప్తున్నారు కదా, ప్రత్యేకత అన్నమాట. సో అది మనకిప్పుడు అడ్జెక్టివ్. నెక్స్ట్, ఇది పెద్ద ఇల్లు. అంటే ఇది ఇల్లు అంటే సామాన్య వాక్యం. ఆ ఇల్లు పెద్దదా చిన్నదా అని చెప్పేసి ఇంకో స్పెషల్ వాక్యంగా చెప్పారనుకోండి, మనకి అడ్జెక్టివ్తో అవసరం అవుతుంది. దిస్ ఈజ్ ఏ లార్జ్ హౌస్. ఇక్కడ లార్జ్ అనేది అడ్జెక్టివ్. అదే చిన్న ఇల్లు అనుకోండి, దిస్ ఈజ్ ఏ స్మాల్ హౌస్. అది చిన్నదైనా పెద్దదైనా సరే దాని గురించి మనం వర్ణించి దాని విశిష్టతని ప్రత్యేకతని చెప్తున్నాం. కాబట్టి అటువంటి పదాలన్నీ మనకి అడ్జెక్టివ్స్. నెక్స్ట్, నువ్వు ఎప్పుడు ఎందుకు కోపంగా కనిపిస్తావు? వై డూ యూ ఆల్వేస్ లుక్ సో సీరియస్? చూసారా, అతను ఎప్పుడూ కనిపించడం కోపంగా కనిపిస్తున్నాడంట. అంటే ఇక్కడ సీరియస్నెస్ అనేది మనకి అడ్జెక్టివ్ కిందకి వస్తుంది. ఇక్కడ సీరియస్నెస్ అనేది, సీరియస్గా ఉండడం అనేది అడ్జెక్టివ్ కిందకి వస్తుంది. నెక్స్ట్, నువ్వు మంచి వ్యక్తివి. సో అతను ఒక వ్యక్తి అనేది ఒక సామాన్యమైన విషయం. అతను మంచి వ్యక్తి. ఇందాక మనం నిజాయితీ గల వ్యక్తి అని చెప్పుకున్నాం కదా. సో ఇది కూడా అలాంటి వాక్యమే. యు ఆర్ ఎ నైస్ గై. నువ్వు మంచి వ్యక్తివి. ఇక్కడ చూసారా, ఆ వ్యక్తి యొక్క గొప్పదనం ఏంటది? నైస్, ప్రత్యేకత. అది పాజిటివ్ అయి ఉండొచ్చు, నెగిటివ్ అయి ఉండొచ్చు. ఏదైనా సరే అడ్జెక్టివ్ కిందకే వస్తుంది ఆ ప్రత్యేకతని తెలిపేటప్పుడు.
నెక్స్ట్. సో ఇవి అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అనే దానికి సంబంధించి మంచి ఉదాహరణలు. సో నెక్స్ట్ క్లాస్లో మనం అడ్జెక్టివ్స్ గురించి మరికొన్ని నేర్చుకుందాం. అంటే అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ అని, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్, ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్స్, ఇలా మనం 8 రకాల అడ్జెక్టివ్స్ గురించి చెప్తున్నాం కదా. సో నెక్స్ట్ క్లాస్లో మిగిలిన 7 రకాల అడ్జెక్టివ్స్ గురించి స్టెప్ బై స్టెప్ మనం మంచి మంచి ఉదాహరణలతో మనకి రోజు ఉపయోగించే వాక్యాలు, వాటిని ఉపయోగించి ఎలా వాడాలి అనేది కూడా మనం హ్యాపీగా నేర్చుకుందాం. సో ఇఫ్ యూ లైక్ ది వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ కామెంట్ యువర్ ఫీడ్బ్యాక్. యువర్స్ టింగ్లీష్ గురు. జై హింద్.